శ్రీమాత సత్సంగ్ కర్నూలు నుంచి వచ్చాం మేమంతా నిరంతరం లలితాదేవి ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ ఆలయ సందర్శనం కోసం ఆఖరి కార్తీక సోమవారం స్వామివారి దర్శనం కోసం వచ్చాం. స్వామివారి దర్శనం మాకు చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మవారి ఆలయం కూడా ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఆలయం విశాలంగా చాలా బాగుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇక్కడ. చాలా సంతోషం. అందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని కోరుకుంటూ ఉన్నాం. కార్తీక మాసం స్నానానికి, దీపానికి, ఆ తర్వాత దానాలకి చాలా విశిష్టమైన మాసం. 12 మాసాల్లో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. అందుకే మహిళలంతా కూడా ఉదయాన్నే లేచి స్నానాదులు ఆచరించుకోవడం, నదులు దగ్గరలో ఉంటే నదీ స్నానాలు, లేదా ఇంట్లోనే సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించి ఇంట్లో దీపం, అమ్మవారి ముందు తులసమ్మ ముందు దీపం పెట్టి, గుడికెళ్ళి దీపం పెట్టి స్వామివారి కృష్ణుడు శివుడు ఆరాధన చేయడం చాలా విశిష్టంగా జరుగుతుంది. కాలం నుంచి ఋగ్వేదం మొదటిగా పుట్టిందని చెప్పారు. దాని తర్వాత అంత గొప్ప విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివకేశవులకు భేదం లేదని, ఈ మాసంలో ఆ స్వాముల ఎరువులని కేదారులు అని పిలుస్తారు. గత 3 సంవత్సరాలుగా ఇక్కడికి ఈ బ్రహ్మగుండానికి వచ్చేసి స్వామి యొక్క ఆశీర్వచనం పొందుతున్నాం. అందువల్ల మా కుటుంబము అంతా కూడా ఆయురారోగ్యాలతో భగవంతుని యొక్క కృపా కటాక్షల చేత అంతా బాగున్నాము. స్వామి యొక్క దర్శనం చేసుకొని కార్తీక మాసములో మనం చేసిన ఏదైనా సరే ఒక క్షణకాలం భగవంతుని దగ్గర ఉన్నట్లయితే ఆ స్వామికి అత్యంత దగ్గర అవుతామని ఆ మాసమును మనం వర్ణించలేము. ఎందుకంటే ఆ మాసాన్ని 30 రోజుల్లో మనం ఏ రకంగా ఏ క్షణాన్ని ఎంత గొప్పదని మనం వర్ణించలేము. అంత గొప్పదైనటువంటి మాసములో ఈ స్వామి దగ్గరికి వచ్చి ఆ స్వామి యొక్క ఆశీర్వచనం పొందడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అందరూ కూడా ఈ కార్తీక మాసములో సోమవారం ఇంకా విశిష్టమైనది, సూర్యునికి చాలా ప్రీతికరమైనటువంటిది. అలాగనే ఆ ఈశ్వరుడు కేదారుడు అలాగనే విష్ణుమూర్తి అంతా కూడా మనకు దర్శనమిస్తారని చెప్పి ఉంది పురాణాలు. అలాగే కార్తీక మాసములో ఈ వనభోజనాలు, అదేవిధంగా ఆమ్ల వృక్షం అంటే రాత్రి నారాయణ పూజ అని చేస్తారు, లక్ష్మీనారాయణ యొక్క పూజ. ఆ పూజలు కూడా నిర్వర్తించి ఆ మాసానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని హిందువులందరూ చాటింపు చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.